Hi folks, CA Chaitanya here. So in continuation with our discussion of long-term capital gain, how to save tax on long-term capital gains అనే దాని గురించి డిస్కషన్లో భాగంగా ఈరోజు సెక్షన్ 54F గురించి మనం డిస్కస్ చేద్దాము. సో బిఫోర్ గోయింగ్ టు ద డిస్కషన్ ప్లీజ్ లైక్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో లెట్స్ డిస్కస్ అబౌట్ సెక్షన్ 54F. సో ఒక రీసెంట్గా పోస్ట్ చేసిన వీడియోలో మనము సిరీస్ ఆఫ్ క్యాపిటల్ గెయిన్స్ వస్తున్నాయి, దాని నుంచి ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఎలా మనం క్లెయిమ్ చేయాలి అనే డిస్కషన్ చేస్తున్నాము. సో సెక్షన్ 54 అనేది ఈ ముందు వీడియోలో మనం డిస్కస్ చేస్తామన్నమాట. ఐ విల్ గివ్ ఏ లింక్ టు దిస్ సెక్షన్ 54. ఈరోజు మనం డిస్కస్ చేసే వీడియో సెక్షన్ నేమో సెక్షన్ 54F అనమాట. సెక్షన్ 54కి 54Fకి డిఫరెన్స్ ఏంటంటే అక్కడ రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ మాత్రమే అమ్మాలి, వచ్చిన ప్రాపర్టీని ఇంకొక 2 ప్రాపర్టీస్లో మ్యాక్సిమం పెట్టుకోవచ్చు అనమాట. సో మ్యాక్సిమం ఎగ్జామ్షన్ అక్కడ 10 CR వరకు క్లెయిమ్ చేయొచ్చు. ఒక 2 హౌసెస్ పాసిబిలిటీ కూడా ఉంది అనమాట. ఒక 2 కొత్త హౌసెస్ మనం కొని అప్ టు 2 CR మన క్యాపిటల్ గెయిన్ ఉంటే ఒక 2 హౌసెస్ వరకు మనం మేనేజ్ చేసి అక్కడ సెక్షన్ 54లో మనము ఎగ్జామ్షన్ క్లెయిమ్ చేయొచ్చు అనమాట. సిమిలర్ టు సెక్షన్ 54F అనమాట. ఇక్కడ ఏంటంటే సేల్ ఆఫ్ అనేది ఒక సేల్ చేసే అసెట్ అనేది అదర్ దెన్ రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ. సపోజ్ మనం గోల్డ్ అమ్మాము లేదా మనము ఈక్విటీ షేర్స్ అమ్మాము అనమాట. సో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్. సో ఈ నుంచి వచ్చిన గెయిన్ మనము తీసుకెళ్ళి మనం రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీలో పెడితే మనకు డిడక్షన్ వస్తుంది అనమాట అనేది ఈ సెక్షన్లో చెప్తారనమాట. సెక్షన్ 54F అనమాట. సో ఇక్కడ ఏంటంటే క్వాంటమ్ ఆఫ్ డిడక్షన్. ఇక్కడ దానికన్నా ముందు సేల్ చేసే అసెట్ ఏంటంటే ఎనీథింగ్ అదర్ దాన్ రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ. ఒక రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ కాకుండా ఎనీ అదర్ ల్యాండ్, ఎనీ అదర్ అసెట్ మనం సేల్ చేస్తే ల్యాండ్ కానీ లేదా గోల్డ్ కానీ లేదా ఈక్విటీ షేర్స్ కానీ, సో అదంతా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఉండే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ మాత్రమే ఈ సెక్షన్లో ఎలిజిబిలిటీ అనమాట. సో ఆ వచ్చిన డబ్బులు తీసుకెళ్ళి మనం కొత్త అసెట్లో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆ అసెట్ ఏంటంటే ఒక కొత్త రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీలో మనం పెడితే సో మనకు సెక్షన్ 54F కింద డిడక్షన్ వస్తుంది అనమాట. ఇప్పుడు మనము క్వాంటమ్ ఆఫ్ డిడక్షన్ అంటే ఎంత అమౌంట్ మనం పెడితే ఎంత వస్తుంది అనమాట. ఇక్కడ ఎంత అమౌంట్ మనం పెడతామంటే అప్పుడు అమౌంట్ ఇన్వెస్టెడ్ ఇన్ న్యూ అసెట్ అనేది ప్రపోర్షనేట్గా మనకు వచ్చిన గెయిన్తో రెడ్యూస్ అయిపోతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక ప్రాపర్టీ అమ్మాము, సపోజ్ 100 రూపీస్ ద సేల్ కన్సిడరేషన్ అండ్ ఒక 75 రూపీస్ ఇస్ ద కాస్ట్. సో మనకు వచ్చిన క్యాపిటల్ గెయిన్ ఏంటంటే 25 రూపీస్ అనమాట. సో బట్ మనం కొత్త అసెట్లో ఈ 25 మీద మనం ట్యాక్స్ కట్టకుండా ఉండాలి అంటే మనము కొత్త ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్లో, అది ఇన్వెస్ట్మెంట్ ఇన్ ప్రాపర్టీలో మనం ఎంత అయితే పెడతామో, ఇప్పుడు సపోజ్ 20 పెట్టామన్నమాట, 20 lakhs మనం అక్కడ పెట్టామన్నమాట. సో 20కి ప్రపోర్షనేట్గా ఈ క్యాపిటల్ గెయిన్స్ అనేది తగ్గిపోతుంది అనమాట. సో 100కి మనం అమ్మితే 25 క్యాపిటల్ గెయిన్స్ అంటే 25 క్యాపిటల్ గెయిన్స్ వచ్చాయి కాబట్టి 20కి ఎంత పెడితే ఎంత వస్తుందంటే ప్రపోర్షన్గా ఒక సింబల్ ఉంటుంది, ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది అనమాట. ఈ క్యాలిక్యులేషన్ గురించి ఫర్దర్గా మీకు క్లారిటీ రావాలంటే ప్లీజ్ డూ ఈమెయిల్ అస్ లేదా మాకు DM చేయండి, మేము ఖచ్చితంగా రెస్పాండ్ అయ్యి ఎంత క్వాంటమ్ ఆఫ్ డిడక్షన్ వస్తుందో మీకు చెప్తాము అనమాట. సో ఇక్కడ ఏంటంటే ప్రపోర్షనల్ టు ద అమౌంట్ ఇన్వెస్టెడ్ ఇన్ ద న్యూ క్యాపిటల్ అసెట్ అంటే దట్ రెసిడెన్షియల్ ప్రాపర్టీలో ఆ కొత్త ఇంట్లో మీరు ఎంత డబ్బులు పెట్టారో, కొత్త అసెట్ కొనడానికి ఎంత డబ్బులు పెట్టారో అంత ప్రపోర్షనల్గా మనకు వస్తుందన్నమాట. సెక్షన్ 54లో చెప్పిన రెస్ట్రిక్షన్సే దీనికి కూడా అప్లికేబుల్ అవుతారు. అంటే ఎలాంటి రెస్ట్రిక్షన్స్ సెక్షన్ 54లో చెప్పారంటే ఈ కొత్త రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ అనేది మనం 1 year బిఫోర్ ఫ్రమ్ ద రేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ సేల్ లేదా 2 years ఫ్రమ్ ద రేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆర్ 3 years ఇన్ కేస్ ఆఫ్ మనము కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటే 3 years ఫ్రమ్ ద రేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్. ఈ లోపు మనం చేయాలి. ఈ లోపు మనం చేయకపోతే కూడా ఏం చేయొచ్చు అంటే ఈ అమౌంట్ తీసుకెళ్ళి మనం క్యాపిటల్ గెయిన్ అకౌంట్ స్కీమ్లో డిపాజిట్ చేయొచ్చు. ఇన్ ఎనీ దిస్ అకౌంట్ కెన్ బి ఓపెన్ ఇన్ ఎనీ అదర్ ఇన్ ఎనీ నేషనలైజ్డ్ బ్యాంక్ అనమాట. ఎన్ని బ్యాంకులో మనము ఈ క్యాపిటల్ గెయిన్ అకౌంట్ స్కీమ్లో బిఫోర్ ఫైలింగ్ ఆఫ్ ITR మనం డిపాజిట్ చేస్తే మనం ఈ సెక్షన్ 54F కింద మనం డిడక్షన్ క్లెయిమ్ చేయొచ్చు అనమాట. ఇంకొక రెస్ట్రిక్షన్స్ ఏంటంటే ఇప్పుడు మనము ఒక అసెట్ మనకి ఇంకొక రెసిడెన్షియల్ ప్రాపర్టీలో పెట్టాము. ఈ రెసిడెన్షియల్ ప్రాపర్టీలో మనం పెట్టిన తర్వాత 3 years ఇఫ్ యూ షుడ్ నాట్ ట్రాన్స్ఫర్ ద అసెట్ అనమాట. ఇఫ్ అట్ ఆల్ 3 years లోపు మనం మళ్ళీ ట్రాన్స్ఫర్ చేస్తాం అంటే మళ్ళీ సేల్ చేస్తాం అనుకుంటాం. మళ్ళీ సేల్ చేస్తే ఇక్కడైతే ఎంతైతే మనము ఎగ్జామ్షన్ క్లెయిమ్ చేస్తామో అంత ప్రపోర్షనల్గా దాని మీద మళ్ళీ ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. So to know more about this kind of exemptions available under Income Tax Act, please like, share and watch. Subscribe to my channel. Thank you for watching. ఇలాంటి ట్యాక్స్ సంబంధించిన వీడియోస్ ఇంకొన్ని చూడాలనుకుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీట్ యువర్ CA.